పాకిస్తాన్ జైలు నుంచి అయితే 216 మంది ఖైదీలు తప్పించుకున్నారట. భూకంపం వల్ల ఖైదీలను తరలిస్తుంటే ఈ ఘటన జరిగిందట. ట్రంప్ ప్రభుత్వము తీసుకున్న ట్యాక్స్ బిల్లును అయితే భరించలేరట. ఆ బిల్లు మీద మాస్క్ అయితే మాట్లాడుతున్నాడు ఘోరంగా. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకైతే కొత్త అధ్యక్షురాలుగా అయిందట అలీనా. ఈమె జర్మనీ విదేశాంగ మంత్రిగా చేసిందట. 10 లక్షల మంది రష్యా సైనికులనైతే అంతం చేసిందట ఉక్రెయిన్. 3 ఏళ్ల యుద్ధంలో దాదాపు 10 లక్షల మందికి పైగానే మరణించిరట. ఇజ్రాయెల్ తోటైతే రక్షణ ఒప్పందము రద్దు చేసుకున్నదట స్పెయిన్. గాజా మారణ హోమానికైతే నిరసనగా ఈ నిర్ణయమే తీసుకున్నదట. వర్షాకాలంలో అయితే ఈశాన్యాన్ని తప్పకుండా ఆదుకుంటామంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారు. అంగన్వాడీలా బుడ్డోడు బిర్యానీ కావాలని అల్లరి చేస్తున్నాడు. ఎంబటే అంగన్వాడీ మెనూ మార్చి బిర్యానీ అందించిర్రు. నర్సు ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ వల్ల 5గురు మృతి చెందిరట. ఒడిశాలో ఈ సంఘటన చోటు చేసుకున్నదట. ఇరాన్లా కిడ్నాప్ అయ్యారట భారత యువత. క్షేమంగా ఉన్నామని పెట్టిరట పోస్టులు. భారత్ చేసిన తీవ్రమైన దాడులను ధృవీకరించిందట పాకిస్తాను. మరి ఇట్లా ఉంటుందట భారత్ తోటి పెట్టుకుంటే. పోలవరంలో డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వేగవంతంగా నడుస్తున్నదట. మారిన ముఖ చిత్రం అయితే 2027 పూర్తయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయట. రేషన్ బియ్యము వద్దనుకునేటోళ్ళకైతే ఇతర సరుకులు ఇచ్చేటట్లయితే చేస్తుందట ప్రభుత్వము. జనాల కోసము బాగా కసరత్తులు చేస్తున్నదట ఏపీ సర్కారు. జగన్ మీద గులకరాయి కేసులనైతే బోండా ఉమా పేరైతే చెప్పాలంటున్నారట. అట్లా గులకరాయి ఇసిరినందుకైతే 50 లక్షల రూపాయలే ఇస్తారన్నారట. తెనాలిలా పర్యటించిందట జగన్ సారు. అక్కడ ఏం మాట్లాడాలనో తెలియక లాజిక్లన్నీ మిస్ అవుతున్నాడట. సౌదీ అరేబియా రాజధానినైతే ఘనంగా జరుగుతున్నాయట మహానాడు కార్యక్రమాలు. హాజరయ్యారట కొంతమంది పెద్ద పెద్ద టీడీపీ నాయకులు. కూకట్పల్లిలా ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిరట రచ్చ రచ్చ. ఆ రచ్చకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిందట. ఆర్కైవ్స్లా పడ్డరట దొంగలు. చేసిరట వేల కోట్ల రూపాయల భూపట్టాలు తారుమారు. ప్రధాన పనుల మీద బట్టి విక్రమార్కనైతే చైర్మన్గా ఉపసంఘం వేసిందట. ఆ నివేదికకైతే ఇంకా కొన్ని నెలల గడువు కావాలన్నట. హెచ్టీ కనెక్షన్ మీదనైతే కరెంటు బిల్లు మోత మోగుతున్నదట. పవర్ ఫ్యాక్టరు సాకుతోటి అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నారట. హైదరాబాదు హైవే మీదనైతే ఆగి ఉన్న లారీని ఢీకొన్నదట ప్రైవేట్ బస్సు. ఈ ప్రమాదంలో 2 అయితే మృతి చెందిరట. 20 మందికి గాయాలైనట. కాల పరీక్షల నెగ్గిందట కల్ట్ క్లాస్ హీరో కమల్ హాసన్. తాజా చిత్రం చేస్తున్నాడట తగ్ లైఫ్ నాయగన్. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండుగనట. డిసెంబరు 5వ తారీఖు వస్తున్నాడట రాజా సాబ్ తోటి. రానా నాయుడు కుటుంబాన్ని అయితే ఎవరు ఢీకొట్టలేరట. విక్టరీ వెంకటేష్ సార్ అయితే గీ ముచ్చట చెప్తున్నాడట. తొందరలోనే సెట్ల అడుగు పెడుతున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు. వస్తున్నదట ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త సైన్మ షూటింగ్. దేవిక అండ్ ద వెబ్ సిరీస్ ఆడవాళ్ళకైతే ఒక మంచి వేదికనట. హీరోయిన్ రితువర్మనైతే ఈ ముచ్చట అంటున్నది. 18 ఏళ్ల నిరీక్షణ నెరవేరిందట. ఆఖరికి గెలిచిందట ఆర్సీబీ ఐపీఎల్ కప్పు. హైదరాబాద్ యువత మొత్తము చేస్తున్నారట ఘనంగా ఏడుకలు. ఇదంతా ఆర్సీబీ కప్పు గెలిచినందుకేనట. మైదానంలో కోహ్లీ అయిందట భావోద్వేగం. విజయాన్ని చూసి ఒకటేసారి కన్నీళ్లే పెట్టుకున్నాడట. సెమీస్లా ఉన్నదంట సభలెక్క. ఫ్రెంచ్ ఓపెన్లా అదిరిపోయే పర్ఫార్మెన్సే చేసిందట. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రపంచ కప్లా గుకేష్ అర్జున్ పైన విజయం సాధించిందట. పాకిస్తాన్ జైలు నుంచి అయితే 216 మంది ఖైదీలు తప్పించుకున్నారట. భూకంపం వల్ల ఖైదీలను తరలిస్తుంటే ఈ ఘటన జరిగిందట. ట్రంప్ ప్రభుత్వము తీసుకున్న ట్యాక్స్ బిల్లును అయితే భరించలేరట. ఆ బిల్లు మీద మాస్క్ అయితే మాట్లాడుతున్నాడు ఘోరంగా.
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకైతే కొత్త అధ్యక్షురాలుగా అయిందట అలీనా. ఈమె జర్మనీ విదేశాంగ మంత్రిగా చేసిందట. 10 లక్షల మంది రష్యా సైనికులనైతే అంతం చేసిందట ఉక్రెయిన్. 3 ఏళ్ల యుద్ధంలో దాదాపు 10 లక్షల మందికి పైగానే మరణించిరట. ఇజ్రాయెల్ తోటైతే రక్షణ ఒప్పందము రద్దు చేసుకున్నదట స్పెయిన్. గాజా మారణ హోమానికైతే నిరసనగా ఈ నిర్ణయమే తీసుకున్నదట. వర్షాకాలంలో అయితే ఈశాన్యాన్ని తప్పకుండా ఆదుకుంటామంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారు. అంగన్వాడీలా బుడ్డోడు బిర్యానీ కావాలని అల్లరి చేస్తున్నాడు. ఎంబటే అంగన్వాడీ మెనూ మార్చి బిర్యానీ అందించిర్రు. నర్సు ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ వల్ల 5గురు మృతి చెందిరట. ఒడిశాలో ఈ సంఘటన చోటు చేసుకున్నదట. ఇరాన్లా కిడ్నాప్ అయ్యారట భారత యువత. క్షేమంగా ఉన్నామని పెట్టిరట పోస్టులు. భారత్ చేసిన తీవ్రమైన దాడులను ధృవీకరించిందట పాకిస్తాను. మరి ఇట్లా ఉంటుందట భారత్ తోటి పెట్టుకుంటే. పోలవరంలో డబుల్ ఇంజన్ సర్కార్ అయితే వేగవంతంగా నడుస్తున్నదట. మారిన ముఖ చిత్రం అయితే 2027 పూర్తయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయట. రేషన్ బియ్యము వద్దనుకునేటోళ్ళకైతే ఇతర సరుకులు ఇచ్చేటట్లయితే చేస్తుందట ప్రభుత్వము. జనాల కోసము బాగా కసరత్తులు చేస్తున్నదట ఏపీ సర్కారు. జగన్ మీద గులకరాయి కేసులనైతే బోండా ఉమా పేరైతే చెప్పాలంటున్నారట. అట్లా గులకరాయి ఇసిరినందుకైతే 50 లక్షల రూపాయలే ఇస్తారన్నారట. తెనాలిలా పర్యటించిందట జగన్ సారు. అక్కడ ఏం మాట్లాడాలనో తెలియక లాజిక్లన్నీ మిస్ అవుతున్నాడట. సౌదీ అరేబియా రాజధానినైతే ఘనంగా జరుగుతున్నాయట మహానాడు కార్యక్రమాలు. హాజరయ్యారట కొంతమంది పెద్ద పెద్ద టీడీపీ నాయకులు. కూకట్పల్లిలా ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిరట రచ్చ రచ్చ. ఆ రచ్చకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిందట. ఆర్కైవ్స్లా పడ్డరట దొంగలు. చేసిరట వేల కోట్ల రూపాయల భూపట్టాలు తారుమారు. ప్రధాన పనుల మీద బట్టి విక్రమార్కనైతే చైర్మన్గా ఉపసంఘం వేసిందట. ఆ నివేదికకైతే ఇంకా కొన్ని నెలల గడువు కావాలన్నట. హెచ్టీ కనెక్షన్ మీదనైతే కరెంటు బిల్లు మోత మోగుతున్నదట. పవర్ ఫ్యాక్టరు సాకుతోటి అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నారట. హైదరాబాదు హైవే మీదనైతే ఆగి ఉన్న లారీని ఢీకొన్నదట ప్రైవేట్ బస్సు. ఈ ప్రమాదంలో 2 అయితే మృతి చెందిరట. 20 మందికి గాయాలైనట. కాల పరీక్షల నెగ్గిందట కల్ట్ క్లాస్ హీరో కమల్ హాసన్. తాజా చిత్రం చేస్తున్నాడట తగ్ లైఫ్ నాయగన్. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండుగనట. డిసెంబర్ 5వ తారీఖు వస్తున్నాడట రాజా సాబ్ తోటి. రానా నాయుడు కుటుంబాన్ని అయితే ఎవరు ఢీకొట్టలేరట. విక్టరీ వెంకటేష్ సార్ అయితే గీ ముచ్చట చెప్తున్నాడట. తొందరలోనే సెట్ల అడుగు పెడుతున్నాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు. వస్తున్నదట ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త సైన్మ షూటింగ్. దేవిక అండ్ ద వెబ్ సిరీస్ ఆడవాళ్ళకైతే ఒక మంచి వేదికనట. హీరోయిన్ రితువర్మనైతే ఈ ముచ్చట అంటున్నది. 18 ఏళ్ల నిరీక్షణ నెరవేరిందట. ఆఖరికి గెలిచిందట ఆర్సీబీ ఐపీఎల్ కప్పు. హైదరాబాద్ యువత మొత్తము చేస్తున్నారట ఘనంగా ఏడుకలు. ఇదంతా ఆర్సీబీ కప్పు గెలిచినందుకేనట. మైదానంలో కోహ్లీ అయిందట భావోద్వేగం. విజయాన్ని చూసి ఒకటేసారి కన్నీళ్లే పెట్టుకున్నాడట. సెమీస్లా ఉన్నదంట సభలెక్క. ఫ్రెంచ్ ఓపెన్లా అదిరిపోయే పర్ఫార్మెన్సే చేసిందట. నార్వే చెస్ టోర్నమెంటు ప్రపంచ కప్లా గుకేష్ అర్జున్ పైన విజయం సాధించిందట.